Welcome to Lata ZAZ online classes. This is part 3 of Principles of Metallurgy of Class 10 Physical Science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో లోహ సంగ్రహణ శాస్త్రం అనే పాఠంలో 3వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు భాగంలో మనము మొదటి దశలో లోహ సంగ్రహణంలో 4 రకాల పద్ధతులను నేర్చుకున్నాం. మరి ఇక్కడ మనము రెండో దశకు వచ్చాం. అది ధాతువు నుండి ముడి లోహం యొక్క సంగ్రహణం. సో మనము భూమి నుంచి లభించిన ధాతువును సాంద్రీకరణ చెందించిన తర్వాత ఈ శుద్ధి చేసిన ధాతువును మనం పొందుతున్నాం. ఇప్పుడు ఈ ధాతువు నుండి సాంద్రీకరించబడిన లోహాన్ని సంగ్రహణ చేయడానికి మనం క్షేకరణ చర్య ద్వారా దాన్ని లోహ ఆక్సైడ్గా మారుస్తాం. ఈ లోహ ఆక్సైడ్గా మార్చడానికి మనము క్షేకరణ చర్యకు గురి చేయడం ద్వారా కొన్ని మండలాలతో కూడిన లోహాన్ని మనం పొందగలుగుతాం. అయితే ఈ లోహాన్ని దాని ధాతువుల నుండి సంగ్రహించడం అనేది ఆ లోహం యొక్క చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు బాగా తెలిసిన లోహాల యొక్క చర్యాశీలత క్రమాన్ని అవగాహన మనం చేసుకోవాలి అంటే ఈ లోహాలు చల్లటి నీటి ఆవిరితో బలమైన సజల ఆమ్లాలతో క్లోరిన్లతో ఎలా చర్య జరుపుతాయి, చర్య జరిపి అవి ఎలా ఉంటాయి, వాటి చర్యాశీలత ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవాలి అంటే మనం ముందుగా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి లోహాల యొక్క చర్యాశీలత ఏ విధంగా ఉంది అనేది ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందుగా ఆక్సిజన్తో చర్య. మనకి ముందుగా ఇక్కడ పొటాషియం ఉంది. పొటాషియం కే, ఇది తక్కువ ఆక్సిజన్ సమక్షంలో సోడియం ఇది పొటాషియం, ఈ రెండు కూడా తక్కువ ఆక్సిజన్ ఉన్నా సరే వాటి సమక్షంలో సోడియం ఆక్సైడ్ Na2O K2O పొటాషియం ఆక్సైడ్లను, అధిక ఆక్సిజన్ సమక్షంలో పెరాక్సైడ్లను ఏర్పరుస్తాయి. అంటే ఇవి ఆక్సిజన్తో చర్య జరుపుతున్నాయి. మరి అదే కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రస్ తీసుకున్నట్టయితే మరి ఇవి తగ్గుతున్న తీవ్రతతో మండుతూ చర్య జరుపుతాయి. ఇవి కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ వంటి ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. అంటే ఇవి కూడా ఆక్సిజన్తో అన్నీ కూడా చర్య జరుపుతాయి. మరి ఆ తర్వాత మనకి ఉన్నవి ప్లంబం, కాపర్, హైడ్రోజియం. ఇవి ఏం చేస్తాయంటే ఇవి మండవు, కానీ ఉపరితలంపై వరుసగా మనకి ప్లంబం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, హైడ్రోజియం ఆక్సైడ్ వంటి ఆక్సైడ్ పొరలను ఏర్పరుస్తాయి. అంటే పైన మనము రాగిపై తుప్పు పట్టింది అంటాం కదా, ఆ పొర మాత్రమే ఏర్పడుతుంది, ఇవి మండవు. మరి చివరగా మనకి అర్జెంటినం, ప్లాటినం, ఆరం అంటే బంగారం. ఇవి ఏంటి? ఇవి అసలు మండవు, కనీసం ఉపరితలంపై ఆక్సీకరణం కూడా చెందవు. అంటే వీటి ఉపరితలంపై మనకి ఆక్సైడ్ పొరలు ఏర్పడవు. అందుకే వీటిని మనం చిలుము, తుప్పు వీటికి పట్టవు. చూడండి, బంగారము, వెండి, ప్లాటినంకి ఇవి తుప్పు పట్టవు, చిలుము పట్టవు. అందుకే ఇవి ఎప్పుడు మెరుస్తూనే ఉంటాయి. అందుకే ఇవి విలువైన లోహాలని మనం అంటాం. ఇది ఆక్సిజన్తో చర్య. మరి ఆ తర్వాత చల్లటి నీటితో చర్య. చల్లటి నీరైతే కనుక పొటాషియం నుండి మెగ్నీషియం వరకు గల మూలకాలు అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం ఈ 4 కూడా హైడ్రోజన్ని చల్లని నీటి నుంచి స్థానభ్రంశం చెందిస్తాయి. కానీ వీటి చర్యశీలత తగ్గుతూ ఉంటుంది. అంటే కే అనేది మనం చల్లటి నీటిలో వేసినా సరే చర్య జరుపుతుంది, కానీ ఫెర్రస్ అనేది చాలా నెమ్మదిగా చర్య జరుపుతుంది. అంటే మనకి పొటాషియం, సోడియం, కాల్షియంలు మనం చల్లటి నీటిలో వేసిన చర్య జరుపుతాయి. మరి ఆ తర్వాత అల్యూమినియం నుండి ఆరం వరకు, అంటే ఈ అల్యూమినియం నుంచి చివరి బంగారం వరకు చల్లటి నీటితో H2ని స్థానభ్రంశం చెందించలేవు. అంటే ఇవి ఈ అల్యూమినియం నుంచి ఆరం, బంగారం వరకు ఇవి చల్లటి నీటితో చర్య జరపవు. మరి నీటి ఆవిరితో చర్య. నీటి ఆవిరితో అంటే ఇవి వేడిగా నీళ్లు మనం వేడి చేస్తే నీటి ఆవిరి వస్తుంది కదా, ఆ నీటి ఆవిరితో పొటాషియం నుండి ఫెర్రస్ వరకు నీటి ఆవిరితో చర్య జరిపి H2ను అంటే హైడ్రోజన్ వాయువుని స్థానభ్రంశం చెందిస్తాయి. కానీ చర్యాశీలత అనేది
తగ్గుతూ ఉంటుంది. అంటే పొటాషియం చాలా తీవ్రంగా ఉంటుంది, మెగ్నీషియం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత ప్లంబం నుంచి ఆరం వరకు ఇవి చర్య జరపవు. అంటే ఇవి నీటి ఆవిరితో కూడా చర్య జరపవు. ఆ తర్వాత మనకి బలమైన విలీన ఆమ్లాలతో చర్య, అంటే మనకి ఆమ్లాలతో అనమాట, యాసిడ్స్తో చర్య. మనకి పొటాషియం నుంచి ప్లంబం వరకు కూడా ఈ మూలకాలన్నీ విలీన ఆమ్లాలతో చర్య జరిపి H2ని స్థానభ్రంశం చెందిస్తాయి. అంటే మనకి బయటకి హైడ్రోజన్ వాయువుని రిలీజ్ చేస్తాయి. అయితే పొటాషియం నుంచి ప్లంబంకి చర్యాశీలత తగ్గుతుంది. ఎలా అంటే పొటాషియం చాలా తీవ్రంగా ఇమీడియట్ రియాక్ట్ అవుతుంది, మెగ్నీషియం కూడా చాలా చురుగ్గా రియాక్ట్ అవుతుంది, Fe నెమ్మదిగా, ప్లంబం అనేది చాలా నెమ్మదిగా అవుతుంది. ఇక మనకి కాపర్ నుంచి ఆరం వర్గాల మూలకాలు బలమైన విలీన ఆమ్లంతో H2ని స్థానభ్రంశం చెందించవు, అంటే ఇవి చర్య జరపవు. ఆ తర్వాత క్లోరిన్తో చర్య. అన్ని లోహాల్లో క్లోరిన్తో వేడిమి చర్య జరిపి వాటి క్లోరైడ్ని ఏర్పరుస్తాయి, కానీ పైనుండి కిందికి చర్యాశీలత తగ్గుతుంది. 1 మోల్ క్లోరిన్ వాయుతో లోహం చర్య జరిపి క్లోరైడ్ని ఏర్పరిచినప్పుడు వెలువడిన ఉష్ణాన్ని బట్టి మనకి ఇది అవగతం అవుతుంది. అంటే ఇక్కడ మనకిచ్చిన అన్ని లోహాలు కూడా చర్య జరిపి వాటి యొక్క క్లోరైడ్స్ని, అంటే KCl, NaCl, CaCl2, MgCl2, AlCl3, ZnCl2, FeCl3, PbCl2, CuCl2, HgCl2, AgCl, PtCl3, AuCl3 ఏర్పడుతున్నాయి. కానీ పైనుంచి కిందికి చర్య నెమ్మదిగా జరుగుతూ పోతుంది. ఇవి మనకి ఇవి వేటితో ఎలా చర్య జరుపుతాయి అనేది. మరి దీన్ని బట్టి మనం చర్యాశీలత ఆధారంగా మనం ఎలా ఉపయోగిస్తామంటే, మనకి చర్యాశీలత ఎగువ భాగంలో ఉన్న లోహాలు ఏవైతే ఉన్నాయో, అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం వంటి లోహాల ధాతువులను కార్బన్తో కానీ, కార్బన్ మోనాక్సైడ్తో కానీ లేదా సాధారణ క్షేకరణ పద్ధతులను వాడి మనం చేయలేం. ఎందుకు అంటే ఈ చర్యకి చాలా ఉష్ణోగ్రత ఎక్కువ కావాలి, ఖర్చుతో కూడినది. కాబట్టి ఈ ఖర్చు తగ్గించడానికి ఏం చేస్తామంటే మనం విద్యుత్ విశ్లేషణ పద్ధతులు అవలంబిస్తాం. అయితే అయినా కూడా వీటి జలద్రావణాలు విద్యుత్ విశ్లేషణకు కూడా అంత అనువుగా ఉండవు. ఎందుకంటే ఈ ద్రావణంలో నీరు లోహాయాన్ల కంటే ముందే కాథోడ్ చుట్టూ ఆవరిస్తుంది. కాబట్టి ఈ లోహాలను సంగ్రహించడానికి మనము ఈ ద్రవరూప సమ్మేళనాలను విద్యుత్ విశ్లేషణ చేస్తాం. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ నుండి సోడియం పొందాలి అంటే ద్రవరూప NaClను స్టీల్ క్యాథోడు, గ్రాఫైట్ ఆనోడ్ సాయంతో విద్యుత్ విశ్లేషణ చేస్తాం. ఇప్పుడు క్యాథోడ్ వద్ద మనకి సోడియం లోహం నిక్షిప్తమై యానోడ్ వద్ద క్లోరిన్ వెలువడుతుంది. క్యాథోడ్ వద్ద ఈ చర్య జరుగుతుంది. 2Na plus 2 electrons gives 2Na, అండ్ యానోడ్ వద్ద 2Cl gives Cl2 plus 2 electrons. అయితే ఇలా విద్యుత్ విశ్లేషణ జరిపినప్పుడు ఈ ధాతువును ద్రవ స్థితిలో ఉంచడానికి అధిక పరిమాణంలో విద్యుత్ అవసరం అవుతుంది. అందుకని వీటి యొక్క ద్రవీభవన స్థానం తగ్గించడానికి కొన్ని మలినాలను ఈ ధాతువుకి కలిపి అప్పుడు మాత్రమే విద్యుత్ విశ్లేషణ అనేది చేస్తారు. మరి చర్యాశీలత మధ్యలో ఉన్న లోహాలు అంటే జింక్, ఫెర్రస్, టిన్, ప్లంబం, కాపర్. మరి ఈ లోహాలను ఎలా చేస్తారు అంటే ఇవి సాధారణంగా సల్ఫైడ్లు, కార్బోనేట్ల రూపంలో ఉంటాయి. కాబట్టి ముందుగా వీటిని ఆక్సైడ్లుగా మార్చాలి. మరి ఆక్సైడ్లుగా మార్చాలంటే అధిక పరిమాణం గల గాలిలో సల్ఫైడ్ ధాతువులను బాగా వేడి చేసినప్పుడు అవి ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ పద్ధతినే మనం భర్జనము అంటున్నాం. చూడండి, మనకి భర్జనం అంటే ఏంటి? అధిక పరిమాణం గల గాలిలో సల్ఫైడ్ ధాతువులను బాగా వేడి చేయడం ద్వారా ఆక్సైడ్లుగా మారుస్తారు. ఈ పద్ధతిని భర్జనం అంటున్నాం. అంటే గాలి సమక్షంలో దీన్ని వేడి చేస్తున్నాం. గాలి సమక్షంలో వేడి చేస్తే దాన్ని భర్జనము, రోస్టింగ్ అని అంటాం. ఉదాహరణకి ఇక్కడ 2 PbS plus 3 O2. అప్పుడు మనకి ఇది 2 PbO plus 2
SO2గా మారుతుంది. అంటే ఇక్కడ మనం సరైన క్షయకరణ, ఇది ఒకటవ పద్ధతి మనకి చేయడానికి. అయితే కొన్నిటిని సరైన క్షయకరణ కారణాన్ని ఉపయోగించి మనకు కార్బన్ వంటి లోహ ఆక్సైడ్లను లోహాలుగా క్షయకరణం చెందిస్తాం. ఎలా అంటే ఒకటోది కార్బన్తో లోహ ఆక్సైడ్ల క్షయకరణం. కొన్నిటికి మనం కార్బన్ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఈ లోహ ఆక్సైడ్లను మనం మూసి ఉన్న కొలిమిలో బాగా తీసుకున్న కోక్తో వేడి చేసి క్షయకరణం చెందిస్తాం. అప్పుడు మనకి లోహము కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడతాయి. ఉదాహరణకు చూడండి, PbO ఉంది +C అంటే కార్బన్ కలుపుతున్నాం. 1400 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేస్తున్నాం. అప్పుడు మనకు Pb ఇక్కడ ఈ COతో రియాక్షన్ జరిపి CO వచ్చింది. ఇక ఇది కార్బన్తో క్షయకరణం చెందించడం. ఇక రెండవది కార్బన్ మోనాక్సైడ్తో ఆక్సైడ్ ధాతువులను క్షయకరణం చెందించడం. దీనికి ఉదాహరణ Fe2O3 + 3CO. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్తో చేస్తున్నాం, పై దాంట్లో మనం కార్బన్తో చేస్తాం. ఇది బ్లాస్ట్ కొలిమితో చేస్తారు, మనకి 2Fe + 3CO2 వచ్చింది. తర్వాత పద్ధతి సల్ఫైడ్ ధాతువుల క్షయకరణం. అంటే సల్ఫైడ్ ధాతువులు ఉన్నప్పుడు ఈ సల్ఫైడ్ ధాతువుల నుండి రాగిని మనం సంగ్రహించేటప్పుడు దీన్ని పాక్షిక భర్జనం చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం భర్జనం అంటే గాలి సమక్షంలో వేడి చేయడం అని. ఇక్కడ మనకి పాక్షిక భర్జనం అంటే గాలిని తక్కువగా ఉంచుతాం అన్నమాట, కొంచెం మాత్రమే చేస్తాం. తర్వాత మనం గాలిని ఆపేస్తాం, అప్పుడు దాన్ని పాక్షిక భర్జనం అంటాం. ఇక్కడ 2Cu 2S + 3O2 మనకి 2Cu2O ఏర్పడింది +2SO2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ గాలిని అందజేయడం ఆపేస్తాం. అప్పుడు ఇంకా మనం ఉష్ణోగ్రత పెంచినప్పుడు ఈ మిగిలిన ఉన్న లోహ సల్ఫైడ్ ఏదైతే ఉందో, ఈ లోహ సల్ఫైడ్ ఏదైతే ఉందో ఇది మిగిలిపోయింది కొంచెం, అది ఈ లోహ ఆక్సైడ్తో చర్య పొంది లోహాన్ని మరియు SO2ని ఏర్పరుస్తుంది. అంటే ఈ 2Cu2Oకి ఈ మిగిలిపోయిన 2Cu2S ఇక్కడ ఒకటి అయిపోయింది, ఇంకొక Cu2S ఇక్కడ మిగిలిపోయింది. ఇప్పుడు దీంతో ఈ చర్య జరిపి కాపర్ని ఏర్పరుస్తుంది, SO2ని ఏర్పరుస్తుంది. సో మనం ఈ 3 పద్ధతుల ద్వారా క్షయకరణాన్ని చెందిస్తున్నాం. దీన్ని స్వయం క్షయకరణం అంటాం. అంటే దానికి అదే క్షయకరణం చెందుతోంది. మనం ముందుగా కొంత క్షయకరణం చెంది ఆపేసాం, తర్వాత దానికి అదే క్షయకరణం పొందింది, అందుకదే ఇది స్వయం క్షయకరణం అంటాం. ఈ పద్ధతిలో మనం కార్బన్ మోనాక్సైడ్తో క్షయకరణం చేసాం. మొదటి పద్ధతిలో మనం కార్బన్తో క్షయకరణం చేసాం. కాబట్టి మనం 3 రకాల పద్ధతిలో క్షయకరణం అనేది జరిపించాం. ఇది ఈ పార్ట్లో లెసన్. ఇక నెక్స్ట్ దశలో ఏం చేస్తాం, అంతేకాకుండా మనం అల్ప చర్యాశీలత గల లోహాలు, మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు ఏం చేస్తాం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో English medium students, so we are going to learn the next stage, that is extraction of crude metal from the ore. So extraction of the metal from its ore depends on the reactivity of the metal. So to understand the order of reactivity of metal, that they are very familiar, we have to study the chemical reactions of metals with cold water, steam, dilute strong acids and Cl2. So now we are going to learn the reactivity of the metals. First of all, reaction with the oxygen. So our metals are potassium, sodium, calcium, magnesium, aluminum, zinc, ferrous, plumbum and etc. So first of all, here potassium and sodium, these two, they immediately react with oxygen and they form Na2O, K2O in limited supply of oxygen, but they form peroxides in excess of O2. So when the excess of O2, they forming peroxides. In the limit supply of O2, they forming oxides. So calcium, magnesium, aluminum, zinc and ferrous, these metals burn and they form oxides, calcium oxide, magnesium oxide,
aluminum oxide, zinc oxide and ferrous oxide. But the next metal, that is plumbum, copper, hydrogen, these are do not burn, but they only form the surface layer of oxide like PbO, CuO and HgO. But argentinum, platinum and rm, these are do not burn and they do not form the oxides on the surfaces. So these are not forming the oxides through the reaction of oxygen. So these are not reacting with the oxygen. That's why these are very valuable metals. So next, reaction with cold water. So from copper to magnesium, these react with cold water and displace the hydrogen. So K react with cold water very violently, but magnesium very slowly. And from aluminium to rm, these do not react with the cold water, so they not displace the hydrogen. Next, reaction with steam. Steam means hot water. So from potassium to ferrous, these react with the steam and displace the hydrogen. So K react with the steam very violently, but ferrous very slowly. But after that, plumbum to rm, they do not react with the steam also, they do not displace hydrogen. So reaction with the dilutes and strong acids. So potassium to plumbum, they react with acids and displace hydrogen from dilute strong acids with decreasing reactivity. So K is explosively, Mg very vigorously, Fe steadily, plumbum very slowly. So copper to rm, they do not displace hydrogen, so that means they do not react with acids also. So after that, the reaction with chlorine. So all metals react with chlorine on heating to form their respective chlorides, but with decreasing reactivity from top to bottom. So this is understood from the heat evolved when the metal reacts with the 1 mole of chlorine gas from the to form the chlorides. So all metals form chlorides, KCl, NaCl, CaCl2, MgCl2, AlCl3, ZnCl2, FeCl3, PbCl2, CuCl2, HgCl2, AgCl, TtCl3 and AuCl3 are formed. So now we know that which metal react with oxygen and with which metal do not react with oxygen. So from this we can use certain methods. So reduction of purified ore to the metal. So the methods used for a particular metal for the reduction of its ore to metal depends on mainly on the position of the metal in the activity series. So extraction of metals of the top of the activity series like potassium, sodium, calcium, magnesium and aluminum. So simple chemical reduction methods like heating with carbon and carbon monoxide etc. to reduce the ores of these metals are not feasible because the temperature required for the reduction is too high and more expensive. So to make process economical, electrolysis methods is to be adapted for these metals. So again electrolysis also is not feasible because water in the solution would be discharged at the cathode in the preference to the metal ions. So the only method available to extract these metals by electrolysis is of their fused compounds. So for example, to extract sodium from sodium chloride,
fused NaCl is electrolyzed with the steel cathode and graphite anode. So the metal sodium will deposit at cathode and chloride liberated at the anode. So at cathode it will be 2 Na plus 2 electrons become 2 Na, and at anode it 2 Cl minus become Cl2 plus 2 electrons. So for the above electrolysis, the large quantity of electricity is required to keep it in the molten state. So for this we will add suitable impurities to this ore to decrease the melting points. So to decrease the melting points, we adding the impurities. Okay, so using the roasting. So what is roasting means? We heating the ore in the excess of air. This process is known as roasting. Generally the sulfide ores roasted to convert them into oxides before reducing the metals. For example, 2 PbS plus 3 O2, 2 PbO plus 2 SO2. So the metal oxides and then reduce it to corresponding metal by using suitable reductions. So there are 3 types of reductions. First one is reduction of metal oxides with carbon. So using here carbon. So first of all, the oxides are reduced by coke in a closed furnace, which gives the metal and carbon monoxide. So PbO plus C at 1400 degrees Celsius gives Pb and CO. This is carbon monoxide. So here we are using the carbon. So next one, reduction of ores with the carbon monoxide, that is CO. So example, Fe2O3 plus 3CO in blast furnace, this is gives 2 Fe plus 3 CO2. So next method is auto reduction or self reduction. So what is self reduction? First of all, taking the extraction of copper from its sulfide ore, the ore is subjected partial roasting. Here we doing the partial roasting in air to give its oxide. So first of all, we doing 2 Cu2S plus 3 O2 gives 2 Cu2O plus 2 SO2. So this is partial roasting. After that, we are stopping the supplying of air. After that, we have to raise the temperature. The rest of the sulfide reacts with the oxide. So here the rest of the sulfide ore react with the oxide and gives the pure metal. So 2 Cu2O plus Cu2S gives 6 Cu plus SO2. So next one, fourth method is reduction of ores by more reactive metals. For example, this is thermite process, involves the reaction of metal oxides with aluminium. So when high reactive metals such as sodium, calcium, aluminium are used as reducing agents here, they displace metals of lower reactivity from the compound. So these displacement reaction are highly exothermic. So the amount of heat evolved is so large that the metals produced are in a molten state. So example, TaCl4 plus 2 Mg at 850 degrees Celsius gives Ti plus 2 MgCl2, and if you add 4 Na, this will give 4 NaCl. Okay, so this is our lesson. We will meet in the next part.